కొనుగోలుదారు డిక్లరేషన్ చాలు, సాదా బైనామాలపై ఆర్డీఓలదే తుది నిర్ణయం. సర్వేతో భూ విధాలకు పరిష్కారం. ప్రతి జిల్లాల్లో అత్యాధునిక వసతులతో సబ్ రిజిస్టర్ కార్యాలయాలను నిర్మిస్తాం. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ. జిల్లాల సమీక్షలో రెవెన్యూ మంత్రి పొంగిలేటి. 6 గ్యారెంటీలు ఇయ్యయ్యా అంటే సబ్ రిజిస్టర్ కార్యాలయాలను నిర్మిస్తామంట. ఇప్పుడు ఏం తక్కువైంది? కేసీఆర్ గారే జిల్లాకు కానీ కలెక్టర్ ఆఫీసులు కట్టుకుంటూ వచ్చిండ్రు. అది ప్రజాధనాన్ని వృధా చేయడానికే కట్టుకుంటూ వచ్చిండు ఆయన. ఇప్పుడు అక్కడనేమో ఆ బిల్డింగులల్లా గుడ్లు పెట్టే కాడికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీరు సబ్ రిజిస్టర్ కార్యాలయాల పేరుతోటి ఈ కంకర ఇసుక కలిపి అది ఒడవని పని కింద పెట్టుకొని డబ్బులు జమ చేసుకోవడానికి తెరదీసే ఆలోచన ఇది. అవినీతి అక్రమాలకు పాల్పడే ఆలోచన ఇది. సబ్ రిజిస్టర్లకు ఇప్పుడు ఆఫీసులు లేవా? ఉన్న ఆఫీసులలో కూర్చొని పని చేయరా? చెమటలు గారుతానే వాళ్ళకు. ఆ పనికి ఆహార పథకానికి పోయినట్టు సబ్ రిజిస్టర్లకు కావచ్చు, ఆర్డీఓలకు కావచ్చు, మొత్తం ఇట్లా కారుతానే చెమటలు. ఒక్కొక్కడు అవినీతి అక్రమాలకు పాల్పడి జైళ్ళలో పడతాను. ఉన్న ఆఫీసులలో వాళ్ళని పనిచేయమనండి. ఇప్పుడు రాష్ట్రమే దివాలా తీసిందని మీరే అంటారు కదా. ఇక టీబీ పేషెంట్లకు మందులు ఇవ్వలేకపోతాను, టీబీ పేషెంట్లకు నెల ఆర్థిక సాయం చేయలేకపోతాను. ఇవి నిర్మిస్తారట, ఇవాట నిర్మిస్తారట. సబ్ రిజిస్టర్ కార్యాలయాలు నిర్మించి సల్లాగా కూర్చోబెడతారా? రోగులను ఆదుకోండి. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయండి. వైద్య వ్యవస్థను ప్రక్షాళన చేయండి. 4 రూపాయలు వైద్య వ్యవస్థకు విద్యా వ్యవస్థకు పెట్టండి. అవి పక్కన పెట్టి మీరు చల్లగా నీడ కూర్చుంటామనే పనులు ముందటేసుకుంటాను ఎందుకు? ఆడైతే 4 రూపాయలు దొరుకుతాయి, 4 రూపాయలు అవినీతి చేయొచ్చు అనే ఆలోచన.